అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి నిండు జీవితాన్ని ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 24,02,112 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందుకు గాను 7,525 మంది సిబ్బందిని నియమించి 83 రూట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పేర్కొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎవరైనా మిగిలిపోయిన వారుంటే ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలు సహకరించాలని కోరారు. మన జిల్లాలో ఉన్నటువంటి 2,42,112 మంది 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. వ్యాక్సిన్ అంతా కూడా చక్కగా మనకి వచ్చింది. ఎక్కడైతే మనము అందుబాటులో ఇవ్వాలో ఆ ప్రాంతాలకు కూడా చేరవేయటం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి సుమారుగా 7,528 మంది స్టాఫ్ని మనము ఒక 83 రూట్లలో, అదేవిధంగా సూపర్వైజరీ ఆఫీసర్సు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా గౌరవ కలెక్టర్ పి రాజాబాబు ఐఏఎస్ గారి పర్యవేక్షణలో అందరూ చక్కగా దీన్ని నిర్వహించి సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది 21వ తేదీన బూత్ యాక్టివిటీ, అంటే ఒక ప్రదేశంలో మీ గ్రామంలోనే కూర్చొని అంగన్వాడీ కానీ, స్కూల్ కానీ, లేదా విలేజ్ హెల్త్ క్లినిక్ అని అక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు. దాదాపు 85 నుండి 90% ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి వేయించుకుంటారు పిల్లలు. వారిని తీసుకురావడానికి వాలంటీర్స్ కూడా ఉంటారు, ఆశాసు, టీచర్సు, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు ఏఎన్ఎంస్ అన్ని గైడ్ చేసి వ్యాక్సిన్ వేసిన తర్వాత వారికి వేసినట్టుగా ఇంక్ మార్క్ చేసి గుర్తును కూడా చేస్తారు. అదేవిధంగా తర్వాత 22, 23 తేదీల్లో ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేస్తారు. ఎవరైతే 5 సంవత్సరాల్లో పిల్లలు ఆ ఇంట్లో ఉండి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదో మొదటి రోజు, వారికి 2 రోజులు కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీలో వేసి 100% ఈ వ్యాక్సిన్ని అందరికీ వేసి ఈ పోలియో రహితంగా ప్రకటించబడినటువంటి భారతదేశాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఎస్పెషల్లీ మనము అదే బాటలో పయనించేటట్టు చేస్తూ పోలియోని పారదోలటానికి మనము అందరం కూడా సిద్ధంగా ఉండాలని, దీనికి ప్రజలందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించి మీ యొక్క పిల్లలందరికీ కూడా 100% వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. డిసెంబర్ 21వ తేదీన మొదలవుతుంది. 21వ తేదీ బూత్ యాక్టివిటీ జరుగుతుంది. అదేవిధంగా 22, 23వ తేదీలు హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా విరివిగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క పిల్లలందరికీ 100% వ్యాక్సిన్ తీసుకొని మాకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి మిమ్మల్ని